16,000 మంది అనగానే గోపికలు గోపికలు అంటారు, పొరపాటు మాట. 16,000 మంది గోపికలు కాదమ్మా, అలా మాట్లాడకూడదు. వాడు రాజకన్యలు. నరకాసురుడు యుద్ధం చేసి బంధించి తెచ్చిన రాజకన్యలు. కొందరు రాజుల భార్యలు ఉన్నారు అందులో, కొందరు రాజుల కుమార్తెలు ఉన్నారు. అలాగ 16,000 మందిని వాడు అత్యాచారాలు చేసి, అనేక రకాల అనాచారాలు చేసి చెరసాల్లో పెట్టి బంధించాడు. అంతమందిని తెచ్చి చెరసాల్లో పెట్టాక ఏం చేస్తాడో అందరికీ తెలుసు. సత్యనారాయణ వ్రతం చేయిస్తాడేటి, అందరినీ కూర్చోబెట్టాక. అంత దుర్మార్గుడు నరకాసురుడు. ఆ నరకాసురుణ్ణి కృష్ణుడు సంహరించి ఆ 16,000 మందిని విడిపించాడు. ఆ 16,000 మంది, అయ్యా మా బతుకులు ఎలాగో అయ్యాయి, వీడి చెరసాలలో చచ్చాను ఇక్కడ, మేము బయటికి వెడితే మమ్మల్ని ఎవరు బతకనీరయ్యా, రకరకాల మాటలు అంటారు. మా బతుకు ఎలాగా అంటే, మేము శ్రీకృష్ణుడు భార్యలు అని చెప్పుకోండి, మీకు ఏమీ చెక్కకూడదు. ఆ రకంగా శ్రీకృష్ణుడు చేసిన సంఘ సంస్కరణ 16,000 మందిని వివాహం చేసుకోవడం. అంతేగాని ఏదో కామవాంఛతో చేసుకున్నది కాదు.